హలో అండి, అందరికీ నమస్తే. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయి తల్లిని క్రూరంగా చంపే విధంగా ప్రేరేపించిన ప్రేమ. ఒక 10th క్లాస్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తను ఎంతో అల్లారు ముద్దుగా చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక క్రూరంగా చంపేసింది. చాలా మంది ఈ సోషల్ మీడియాని మంచి ప్రొఫెషన్ గా వాడుకుంటుంటే, కానీ ఇలాంటి మెచ్యూరిటీ, ఇలాంటి పూర్ మెంటాలిటీ మైండ్స్ ఈ క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాయి. ఇలా ఆలోచించి చివరికి తమ విలువైన జీవితాలను జైళ్లలో గడిపేస్తున్నారు. అసలు ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి గల కారణాలు ఏంటి? తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా టీచర్స్ స్కూల్ లెవెల్స్, కాలేజ్ లెవెల్స్ వీటి గురించి జాగ్రత్తలు నేర్పాలి. ఈ ఇన్సిడెంట్ లో 3 బాధితులు టీనేజర్స్. వాళ్ళలో అంత క్రిమినల్ మైండ్ ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటి? ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో ఈ జనరేషన్ పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు, ఈ సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా వీళ్ళ మీద పడుతుంది, ఈ ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ వీటి వల్ల ఈ పిల్లలపై ఎంత ఎఫెక్ట్ కి దారి తీస్తుందో మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ వీడియోస్ చాలా మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సట్ల అంజలి తను చాకలి ఐలమ్మ గారి ముని మనవరాలు. తను తెలంగాణ సాంస్కృతిక బృందంలో ఒక సభ్యురాలు. ప్రభుత్వం గుర్తించిన ఒక గొప్ప కళాకారురాలు. ప్రతి విషయంలో చాలా యాక్టివ్గా, చాలా అప్డేట్గా ఉండేది. తను గ్రామం వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్ ఇనుగుర్తి గ్రామం. చిన్నతనంలోనే తనకి మ్యారేజ్ అయ్యి కొద్ది సంవత్సరాలనే తన భర్త చనిపోవడం, అప్పటికే పెద్ద పాప పుట్టడం, ఆ తర్వాత రెండో మ్యారేజ్ చేసుకొని ఉపాధి కోసం హైదరాబాద్కి రావడం, ఈ రెండో మ్యారేజ్ తర్వాత రెండో కూతురు పుట్టడం, తర్వాత ఫ్యామిలీ అనేది సెట్ అయిపోయింది. వీళ్ళు జీడి మెట్లలోని లాల్ బహదూర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె తన గల్లీలో చాలా యాక్టివ్గా ఉండేది. చిన్న చిన్న పంచాయతీలలో కూడా రియాక్ట్ అయ్యి ఆ పంచాయతీలు క్లియర్ చేసే తను కాలనీలో కూడా చాలా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక 1 year బ్యాక్ తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఒక్కసారిగా భర్త చనిపోయేసరికి తన కుటుంబ భారం అంతా తన మీద పడేసరికి తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందట. దాని తర్వాత ఒక 2-3 నెలలకే తన పెద్ద కూతురు శివ అనే అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి, కాల్స్ చాటింగ్ తో పరిచయం అయ్యి, అది కాస్త అట్రాక్షన్ గా మారి ఈ అమ్మాయి డీప్ గా అట్రాక్ట్ అయిపోయింది అతనికి. ఈ అంజలి గారు అంతో ఇంతో ఎడ్యుకేటెడ్ కాబట్టి తన పిల్లలు ఏం చేస్తున్నారో వెంటనే తెలుసుకొని చాలా సార్లు మందలించింది. నీ ఏజ్ 15, నువ్వు మంచిగా చదువుకోవాలి, ఫ్యామిలీ స్టేటస్ మనకు తెలుసు, మనకు ఆస్తులు ఏం లేవు, నువ్వు మంచిగా చదువుకోవాలని చాలా సార్లు మందలించింది తల్లి. ఈ అమ్మాయి స్కూల్లోకి కూడా ఫోన్ తీసుకెళ్లి పదే కాల్స్, మెసేజ్ చేసేదట. దీనివల్ల తన తల్లి స్కూల్ యాజమాన్యంతో కూడా చాలా గొడవకు కూడా దిగిందట. పిల్లలు ఫోన్లు యూజ్ చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోరని ఆ స్కూల్ హెచ్ఎంతో చాలా గొడవ కూడా దిగిందట ఈ అంజలి గారు. ఈ ఎవరైతే అబ్బాయి ఉన్నాడు కదా, ఈ శివ అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తన తల్లి అంజలి గారు చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందట. నా కూతుర్ని వదిలిపెట్టు, నా కూతురు జోలికి రావద్దని. కానీ అయినా వీళ్ళిద్దరూ వినలేదు. ఈ పోలీసుల నిర్ధారణలో ఏంటిదంటే, ఈ అమ్మాయి శివ వాళ్ళ ఇంటికి చిన్న ఫంక్షన్స్ అటెండ్ అయ్యేదంట. తను తన చెల్లెని కూడా తీసుకెళ్ళిందట 2-3 సార్లు. అబ్బాయి కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 5 days ఉన్నాడని ఈ పోలీస్ నిర్ధారణలో తేలింది. తల్లి అంజలి గారు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినలేదు. చివరికి అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయిన 2 రోజులకు తన తల్లి అంజలి గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు 2 days వీళ్ళని పట్టుకొని అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చేసి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపి, అమ్మాయి మైనర్ అని అబ్బాయికి చాలా వార్నింగ్ ఇచ్చి ఎవరింటికి వాళ్ళని పంపించేశారు. తర్వాత 2 days ఆ పాప వాళ్ళ మదర్తోనే ఉంది. కానీ ఆ 2 daysనే క్రిమినల్ మైండ్ తయారైంది. మేము మా అమ్మ బ్రతుకుండగా కలిసి ఉండలేమని ఫిక్స్ అయిపోయింది. ఈమె ఇక ఫిక్స్ అయిపోయింది తన తల్లిని చంపించడానికి. అప్పుడే ఆ శివ అనే అబ్బాయికి కాల్ చేసి, మా అమ్మ చస్తే గానీ మనం హ్యాపీగా ఉండలేమని అతన్ని ఒత్తిడికి గురి చేసింది. అబ్బాయి శివను ఒత్తిడి చేసి నా తల్లిని చంపేయాలని చెప్పింది. దాని తర్వాత ఆ శివ అనే అబ్బాయి తన తమ్ముడితో కలిసి, తను కూడా మైనర్, తనని తీసుకొని అదే టైంలో అంజలి గారు పూజ చేయడం, అదే టైంలో తన బాయ్ ఫ్రెండ్ కు కాల్ చేసి, అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంటే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే
ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు